అప్పటి విద్యార్థులందరికీ ఆశిస్తున్నాను. నేను ఈ గ్రామంలో 9 సంవత్సరాలు పనిచేశాను. ఈ 9 సంవత్సరాల కాలంలో అది ఏంటంటే ఈ గ్రామాన్ని మా ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా ఈ ఊళ్ళో వాళ్ళే నాకు ఎక్కువ మంది పరిచయం ఉంటారు. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడిని. ఆ తర్వాత భవిష్యత్తులో పిల్లలు చదువుల గురించి పిల్లల వాటి గురించి ఆలోచించి అప్పుడు బిఎస్సికి పోయి ఈ ఉద్యోగం సంపాదించుకోవడం జరిగింది. అయితే ప్రతి ఊళ్ళో 3 ఊళ్ళల్లో 2 ఊళ్ళలో 8 సంవత్సరాలు, ఈ ఊళ్ళో 9 సంవత్సరాలు పనిచేశాను. మామూలుగా 1-2 సంవత్సరాలు వేరు చోట్ల చేసేటప్పటికీ ఎక్కడైనా ఇప్పుడు 3 చోట్ల కూడా ఇట్లనే ఈ సమావేశాలు, విద్యార్థుల సమావేశాలు ఏర్పాటు చేయడం పోవడం జరుగుతుంది. కానీ ఆ ఊళ్ళలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళకి నాకు తేడా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తెలుసు అన్నమాట. ఎక్కడ వాళ్ళు చదవడం లేదు, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పోవడము. అందులో ఉపాధ్యాయులందరూ కూడా పట్టుదలతోటి నా సబ్జెక్టులు ఎక్కువ మంది కావాలా అనే ఆతృత, అది ఉండే పోటీ ఉండేది. దాని ప్రకారంగా రాత్రిపూట కూడా లైట్ పెట్టి, మరి ఈ కాలంలో ఉందనుకున్న లైట్ పెట్టి ఆ రాత్రిపూట ఇళ్ళో పోయి రానటువంటి పిల్లలు రానటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అనేది. ఒక విద్యార్థి నాకు ఎవరో గుర్తులేదు కానీ నీకు ఏం పని లేదా రాత్రిపూట మీరు నిద్రపోలేరు అని అన్నాడు. నాకు బాగా గుర్తు అనమాట. అది దాదాపుగా ఇది మల్లేశ్వరం ఉన్నాడు. అయితే విద్యార్థులు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరు కూడా సభ్యతా సంస్కారం నేర్చుకోబట్టే ఈ రోజున ఆ రోజున మీరు చదువుకున్నటువంటి క్రమశిక్షణతో చదివారు కాబట్టి ఇవాళ మా ఆనందం ఏంటంటే మీ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. అది చాలా సంతోషం అన్నమాట. ఎందుకంటే చెప్పినటువంటి వాళ్ళలో ఏ 2-3 పిల్లలు చిన్నపిల్లలు అని చెప్పారు కానీ తగ్గిన వాళ్ళందరూ కూడా మా అమ్మాయి బీటెక్ అయిపోయింది, మా అమ్మాయి ఒకళ్ళు ఎవరో చెప్పారు, 2 ఉద్యోగాలు కూడా చేస్తున్నారు బెంగళూరులో అని చెప్పారు. అంటే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎవరైనా మీ పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు. ఏదో ఒక వృత్తిలో మీరు నిమగ్నం అయ్యి ఉన్నారు. మీ పిల్లల్ని ఇప్పుడు మీ చిన్నపిల్లలే కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ జీవన విధానంలో చాలా మీకు వాళ్ళకి చాలా తేడా ఉంది. కాబట్టి మీ పిల్లలు మీరు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మీరు సంస్కరించుకొని చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం ఎంతోమంది ఎట్లా ఇదైపోయాయి. అందుకని మీ పిల్లల్ని మీరు చాలా జాగ్రత్తగా చదువు పట్ల వాళ్ళ సభ్యత సంస్కారాలు ఎట్లున్నాయో అవి మీరెట్లయితే నేర్చుకున్నారో అది మీ పిల్లలు కూడా వచ్చేటట్టుగా చేయాల్సిందిగా నేను కోరుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవాళ సమాజం అట్లా ఉంది. పిల్లలు